హెల్త్ బాగోపోయినా, ఎంత లేట్ అయినా వీడియోస్ తీయడం అయితే అస్సలు ఆపనండి. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ వండుతున్నాననమాట. మాకు అస్సల రాయపూర్‌లో దొరికే మటన్ అయితే అస్సలు బాగోదండి. అస్సలు టేస్ట్ ఉండదు. పాపం తెస్తారు గానీ మా ఊరు అలానే ఉంటది. మేమైతే తినము. పిల్లలు కూడా తినరు ఇష్టంగా. అసలు మటన్ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. పోనీ నేనెప్పుడైనా తిందామన్నా నాకు అంత ఇష్టం ఉండదు మటను. కానీ ఊర్లో అమ్మ వండిన మటన్ కర్రీ అయితే సూపర్ ఉంటదనమాట. అలాగే అక్కడిది, ఇక్కడిది టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మటన్ కర్రీ అయితే ముందుగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి పక్కన పెట్టేసాము. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఇక్కడ మాకు పెరట్లో చక్కగా కరివేపాకు చెట్టు ఉంటదనమాట. చక్కగా దీన్ని వాష్ చేసేసి ఈ వాటర్ వేసిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 6, 7 విజిల్స్ అయితే రానిచ్చేయాలన్నమాట. మటన్ బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒకసారి దగ్గరకంట స్టవ్ ఆన్ చేసి దగ్గరకంట ఎగిరనిచ్చేయాలన్నమాట. చూడండి ఇప్పుడైతే చక్కగా దగ్గరకంట ఎగిరిపోయింది. సూపర్ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.